అవతరణ వేడుకలు, రాష్ట్ర చిహ్నం మార్పు, రాష్ట్ర గీతానికి ఆమోదం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరో వివాదానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకించడమే కాకుండా తమ స్టాండ్ ఇప్పటికీ మార్చుకోని సిపిఎంను, రాష్ట్ర విభజన వద్దంటే వద్దన్న ఎంఐఎం పార్టీని సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగానే కాకుండా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆహ్వానం అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన బీజేపీకి కూడా ఆహ్వానం అందలేదు.